సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు లోన్స్ ఇవ్వవని చాలామందికి తెలుసు. కానీ ఇదే స్కోర్ తక్కువగా ఉంటే ఉద్యోగం కూడా పోతుందని మీకు తెలుసా? బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఇది కీలక హెచ్చరిక. కేవలం రుణాలు తీసుకోవడానికే కాకుండా ఉద్యోగం పొందడంలో కూడా సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమో తెలియజేసేలా మద్రాస్ హైకోర్టు ఒక కీలక తీర్పు వెలువరించింది. క్రెడిట్ కార్డ్ బకాయిలు, వ్యక్తిగత రుణాలు చెల్లించకపోవడం వల్ల సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న ఒక వ్యక్తి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. ఎస్బీఐ నిర్వహించినటువంటి సర్కిల్ బెస్ట్ ఆఫీసర్ పోస్టుకు ఒక అభ్యర్థి ఎంపికయ్యారు. అన్ని ప్రక్రియలు ముగిసి నియామకానికి సిద్ధమవుతున్న తరుణంలో బ్యాంక్ అధికారులు ఆయన ఆర్థిక నేపథ్యాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి పలు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించలేదని, ఫలితంగా ఆయన సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉందని గుర్తించారు. బ్యాంకు నిబంధనలకు ఇది విరుద్ధమని భావించి ఆయన నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు ఎస్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షాక్కి గురైన అభ్యర్థి బ్యాంకు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన నియామకాన్ని అన్యాయంగా రద్దు చేశారని, దాన్ని పునరుద్ధరించాలని తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ మాలా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్బీఐ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఉద్యోగ దరఖాస్తు నిబంధనలోనే అభ్యర్థులకు ఎలాంటి రుణ బకాయిలు ఉండకూడదని స్పష్టంగా పేర్కొన్నట్టు కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారమే నియామకాన్ని రద్దు చేశామని వివరించారు. ఎస్బీఐ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ మాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని నిర్వహించే కీలకమైన బాధ్యతల్లోకి వచ్చేవారికి ఆర్థిక క్రమశిక్షణ అత్యంత అవసరం. దరఖాస్తు నిబంధనలు సిబిల్ స్కోర్ స్పష్టంగా ఉండాలని ముందే చెప్పారు. అలాంటిది రుణాలు సరిగ్గా చెల్లించని వారిపై నమ్మకం ఎలా ఏర్పడుతుంది అని ఆమె ప్రశ్నించారు. ఆర్థిక వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తిని బ్యాంకు ఉద్యోగంలోకి తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం నియామకాన్ని రద్దు చేస్తూ ఎస్బీఐ జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ఆశించేవారు తమ ఆర్థిక లావాదేవీల పట్ల, సిబిల్ స్కోర్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత మరోసారి స్పష్టమైంది.